1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో టీఆర్ ప్లస్ 1 టీఆర్ ప్లస్ 2 కోఎఫిషియంట్స్ కానీ ఏపీలో ఉన్నాయి అనుకోండి. ఓకే, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉందండి. ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 2/2 అండి. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దామండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ అని ఇక్కడ వర్డ్ పడాలండి. 5th టర్మ్, 6th టర్మ్ అండ్ 7th టర్మ్ ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n ప్లస్ 4 ఇచ్చారండి. అంటే ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారండి 5. ఆర్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో ఇక్కడ n ప్లస్ 4 ఇచ్చారు కాబట్టి n ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 4 ప్లస్ 2 అండి, హోల్ డివైడ్ బై 2. ఓకేనండి. సో ఈ టర్మ్ అనేది స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కదండి. సో n ఈక్వల్ టు 3 కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ప్లస్ కేస్ తీసుకున్నప్పుడు 5 వచ్చేస్తుందండి. అంటే n ఈక్వల్ టు 3ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ n ఈక్వల్ టు 3 అయితే n ప్లస్ 4 అనేది ఏమొస్తుందండి, 3 ప్లస్ 4 7 అవుతుంది. అంటే ఇక్కడ పవర్ ఏముందండి, 7 వచ్చింది. అంటే ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉండేటప్పుడు గ్రేటెస్ట్ కోఎఫిషియంట్స్ ఏమవుతాయండి, ఎన్సి n-1/2 అయినా అవుతాయి, అదర్వైజ్ ఎన్సి n+1/2 అయినా తీసుకోవచ్చు. అంటే 7-1/2 అంటే 7c3 అయినా అవుతుంది, లేదంటే 7c4 అయినా అవుతుందండి. బోత్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ.